అన్న హెచ్సియు దీని మీద రేవంత్ రెడ్డి గారు కన్నుపడ్డదని కావాలని అక్కడ ఉన్న అడవిని నాశనం చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? బ్రో బ్రో హైదరాబాద్ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. ఉన్న డెవలప్మెంటే చాలు. ఓకే, ఇప్పుడు మనకి ఎలాగైతే 100కి 100% భూమి మీద బతికే అర్హత మనకు ఉందో అలాగే మూగ జీవాలకు కూడా ఖచ్చితంగా ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎలాగైతే 100కి 100% భూమి మీద బతికే అర్హత మనకు ఉందో ప్రతి ఒక్క మానవుడికి అలాగే ప్రతి ఒక్క మూగ జీవాలకు కూడా ఖచ్చితంగా ఉంటది. అది మన హక్కు, ఆ మూగ జీవాల హక్కు. మీరు అధికారంలోకి రాకముందు మీరు మాట్లాడిన మాట ఏంటి? మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న చేష్టలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు రైతు బంధు అన్నారు, ఫస్ట్ దాని గురించి మాట్లాడండి, రైతు బంధు గురించి. మీరు ఇలాగే చేసుకుంటా పోతే ఈ 3 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేయండి. 2026లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. 2028 అంట. డిపాజిట్లు కూడా రావు మీకు. రేవంత్ రెడ్డి గారు ఇలాగే మనము పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో మన పిల్లలు మనల్ని అడుగుతారు ఏమనంటే, అమ్మా నాన్న వర్షం ఎలా పడుతుంది అమ్మా నాన్న అంటే మన పిల్లలకి ఏం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, వర్షము పైనుంచి దేవుడు కురిపిస్తున్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక మొక్క నాటినాము, ఆ మొక్క వల్ల అది పెద్దగా వర్షాలు చెట్ల వల్ల వస్తున్నాయని చెప్పుకోలేము. పైనుంచి దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది. కొంచెం ఆలోచించండి సార్. పర్యావరణాన్ని కాపాడండి. చెట్లు కావాలి మనుషులకి. చెట్లు లేకపోతే ఎట్లా బతుకుతాం? గాలి లేకపోతే, తిండి లేకుండా కొంచెం బతకచ్చు, గాలి లేకపోతే ఆక్సిజన్ లేకపోతే ఎట్లా బతుకుతాం? మనం ఎలాగైతే 100% మనం భూమి మీద బతికే అర్హత ఉందో అలాగే ప్రతి ఒక్క మూగ జీవాలకు ఉంది బతికే అర్హత. మీరు చేసిన చాలా తప్పు. మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉండే ఇంత ముందు, ఇప్పుడు ఏం లేదు సార్, అర్థం చేసుకోండి. నెక్స్ట్ మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఓకే, మీరు కేసీఆర్ గారు అని మొదలు పెట్టారు కదా, దాని ముందు నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. కేసీఆర్ అంటున్నారు, కానీ కేసీఆర్ గారు ఎందుకని అక్కడికి వెళ్ళి ర్యాలీ చేస్తారు? కేవలం ఎందుకని అక్కడికి వచ్చి ప్రశ్నిస్తలేదు వాళ్ళని? ఎందుకు ప్రశ్నిస్తలేదు బ్రో? ఆయన కొంచెం మొత్తం పార్టీ వాళ్ళు అయితే అందరూ ప్రశ్నిస్తున్నారు కదా. పార్టీ అండి బ్రో, స్టూడెంట్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రో, ఆ జింక చూసినా ఎట్లా చనిపోయింది? అవును అసలు బ్రో, మూగ జీవాలు అసలు చెట్లు లేకపోతే ఎట్లా బతుకుతాం బ్రో? నువ్వు బతుకుతావా? నేను బతుకుతానా? చెప్తున్నా కదా, ఈరోజు ఫ్యూచర్లో మనం మన పిల్లలకి ఏం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, వర్షము దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇంకా మన తెలంగాణ రాష్ట్రం. నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే బ్రో, 2019 నుంచి 2024 వరకు ఒక రాక్షస పాలన చూసాం మన ఏపీలో. ఇప్పుడు ఇక్కడ చూడాల్సి వస్తుంది. సో రేపు మేము అందరం కదిలి వెళ్తున్నాం అక్కడికి, యూనివర్సిటీ కాడికి. ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడికి రావాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మన భూమి, మన భూమిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. మనకి ఎలాగైతే 100% బతికే అర్హత ఉందో ఈ భూమి మీద, ప్రతి ఒక్క మూగ జీవాలకి ఖచ్చితంగా బ్రతికే అర్హత ఉంది. వాటికి హాని చేసే రైట్స్, అర్హత మనకి లేదు. సో ప్రళయం వస్తుంది ఖచ్చితంగా. ఇలాగైతే ఇంకా పోతాం అందరం. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి. ఇంతకంటే మీకు ఏం చెప్పలేము. మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టాలని ఉంది, కానీ ఏంటంటే మీరు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి లోపల మింగుతున్నారంట. సో అందుకే కంట్రోల్గా మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇది తప్ప మీరు ఏం చేయలేరు. మీరు మహా అయితే జైల్లో పెట్టించగలుగుతారు మా యువతని, కానీ మా గుండె చప్పుల్ని ఆపలేరు. మేము ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకుంటాం. మా దేశాన్ని, మా భూమిని మేము కాపాడుకుంటాం. మీరు ఏం చేసుకోండి. మీకు సరైన సమాధానం వచ్చే ఎలక్షన్స్ లో చూపిస్తాం. డిపాజిట్లు కూడా రావు మీకు. ఓకే, జై హింద్. థ్యాంక్ యూ.